నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో కువైట్ సంస్కృతి మరియు సాంప్రదాయాలను అయితే తప్పకుండా పాటిస్తారు. ప్రతి ఒక్కరూ అభయ వేసుకొని కువైట్ ఆచారాలు అలాగే కువైట్ చరిత్రను అయితే ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో కొంతమంది కొత్త యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో విఫలమవుతూ ఉన్నారు. అలాగే పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని వంట పట్టించుకొని వాళ్ళైతే ప్రస్తుతం జైలు పాలవుతూ ఉన్నారు. వివరాలకి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకాంగ్ నుంచి కువైట్ కు వస్తూ ఉన్న కువైట్ ఎయిర్వేస్ విమానంలో సిబ్బంది పైన ఇద్దరు కువైటీ మహిళలు దాడి చేయడం జరిగింది. అలాగే వాళ్ళు దాడి చేసిన తర్వాత మనం చూసుకుంటే దానికి మొదటి కారణం ఏంటంటే కానీ వాళ్ళైతే మద్యం సేవించడం జరిగింది. బ్యాంకాంగ్ అంటే అందరికీ తెలిసిందే కదా, అక్కడ మసాజులు కానీ లేకపోతే అక్కడ సంస్కృతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో ఉన్న ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకాక్ కు వెళ్లడం జరిగింది. బ్యాంకాక్ కు వెళ్లిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు కువైట్ ఎయిర్వేస్ విమానంలో కువైట్ కు వస్తూ ఉన్నప్పుడు మద్యం అయితే ఫుల్లుగా సేవించడం జరిగింది. సేవించిన తర్వాత అక్కడ పని చేస్తూ ఉన్న విమాన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అయితే దాడి చేయడం జరిగింది. అలాగే సిబ్బంది ఎంత సర్ది చెబుతూ ఉన్నా సరే వాళ్ళ పైన తీవ్రంగా దాడి చేయడం జరిగింది. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆ యొక్క ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వారిని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు 2 సంవత్సరాల పాటు కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష విధిస్తూ ఇద్దరు కువైటీ మహిళలకు 2 సంవత్సరాల కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎవరైనా సరే విమాన ప్రయాణం చేసేటప్పుడు మద్యం సేవించినా కానీ చాలా మంది ధూమపానం కూడా చేస్తూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. ఇటువంటివి ఏవి చేయకండి. ఒకవేళ మద్యం సేవించితే కానీ మద్యం మత్తులో మనం ఏం చేస్తామో మనకే తెలియదు కాబట్టి ఒకవేళ విమానంలో సిగరెట్ గాని తాగితే కానీ ఆ యొక్క సిగరెట్ తాగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణానికి కూడా హాని కలుగుతుంది కాబట్టి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.